హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యాచురల్ హెల్త్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో కంటికి సంబంధించినటువంటి మసకలను తగ్గించుకోవడానికి పనిచేసేటువంటి ఒక మంచి ఉపయోగపడే విధానాన్ని గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, నేను చెప్పేటువంటి ఈ యొక్క విధానము మీకు నచ్చి మీకు యూజ్ అయితేనే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, గుర్తుంచుకొని లైక్ చేయండి. ఇక మనం విషయంలోకి వెళ్తే సెల్లులు ఎక్కువగా చూడడం వల్ల, కంప్యూటర్ని ఎక్కువగా చూడడం వల్ల, అలాగే పుస్తకాలు చూస్తూ ఎక్కువ చదువుకోవడం వల్ల మనకు కంటి మసకలు అనేటువంటివి వచ్చుంటాయి. అవి 0.575తో స్టార్ట్ అయ్యి -1, 2, 3, 4 వరకు కూడా వెళ్ళుంటాయి. అయితే ఈ మసక అనేటువంటిది చాలా ప్రాబ్లాన్ని క్రియేట్ చేస్తూ మనకు ఎదురుగా ఉన్నటువంటి ఎటువంటి వాటిని కూడా చూపించకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఈ మసకలకు ఎటువంటి చిట్కాస్ లేవు, లేదా ట్రీట్మెంట్ లేవు. అయితే లేజర్ చేయించుకోవాలి, లేదా మనకు కళ్ళద్దాలే యూజ్ చేసుకోవాలనేది ఉంటుంది. కానీ 0.75, 0.75 -1 అలా ఉన్న మీ కళ్ళు మ్యాక్సిమం ఆ ఉన్న స్టేజ్లో నుంచి చాలా మటుకు 50-50 తగ్గే ఛాన్స్ ఉండేటువంటి ఒక యూజ్ అయ్యేటువంటి విషయాన్ని చెప్తాను. అదేంటంటే పతాంజలి వారి ఐ డ్రాప్స్. ఇది చెప్పడానికా అని మీరు అనుకోకండి. దీన్ని నేను వాడి చూశాను. ఈ డ్రాప్స్ ఎలా ఉంటాయంటే చాలా మంటగా ఉంటాయి. దీంట్లో యూజ్ చేసినటువంటివి ఏంటివంటే తెల్ల వెల్లుల్లి రసాన్ని, తేనెని, ఇంకా 2-3 రకాల ఫ్లేవర్స్తో తయారు చేసినటువంటి వాడారు. దీంట్లో ఇవి ఆయుర్వేదంలో ఉన్నటువంటి చిట్కానే. ఈ డ్రాప్స్ కళ్ళల్లో వేసుకోవడం వల్ల మన కళ్ళలో చాలా మంట వస్తుంది. అది మనం చాలా భరించలేనిగా ఉంటుంది. కానీ కంటిపై ఏర్పడుతున్నటువంటి ఈ మసక పొరలను ఆ యొక్క డ్రాప్ అనేటువంటిది కోసివేసే లేజర్ లాగా పనిచేస్తుంది. సెమీ లేజర్ అనుకోండి ఇది. ఎందుకంటే డ్రాప్ పడుతున్నప్పుడల్లా నల్లగుడ్డుపై ఏర్పడుతున్నటువంటి ఈ మసక పొరలు లైట్గా కరగడం మొదలు పెడతాయి. మీరు 2 or 3 days ఇవి వేసుకుంటుంటేనే మీకు కళ్ళు చాలా బ్రైట్గా కనిపిస్తున్నట్టు మీకే అనిపిస్తుంది. కానీ మంట చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ఓర్చుకోవాలి. విషయం ఏంటంటే కంపెనీ వాడు కూల్గా కూడా తయారు చేయొచ్చు ఈ డ్రాప్ని. కానీ ఎందుకు ఇలా చేశాడంటే ఇది ఆయుర్వేదంలో పూర్వీకులు చేసినటువంటి డ్రాప్. ఈ డ్రాప్ అలా ఉంటేనే అది పనిచేస్తుంది కాబట్టి ఇంత మంటగా ఉన్నా కూడా వాడు దాన్నే ఇంట్రడ్యూస్ చేశాడు. నేను అది వాడి చూశాను కాబట్టి, దాన్ని గమనించాను కాబట్టి దీన్ని మీకు నేను ఫేవర్ చేస్తున్నాను. ఇది వాడండి. ఇంకొకటి ఏంటంటే ఇది వాడుతూ మనం మన సెల్లును చూడడానికి కానీ, టీవీని చూడడానికి కానీ, సిస్టమ్ చూడడానికి కానీ మళ్ళీ వెళ్ళిపోతే అది మళ్ళీ కంటిన్యూషన్గా వస్తుంది. మనం ఈ డ్రాప్ వాడి సైట్ ఎలా అయితే తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నామో అలాగే ఇక సైట్ రాకుండా ఉండడానికి సేఫ్టీగా మనకి సెల్లులో సన్ ప్రొటెక్షన్ పెట్టుకోవడము, ఐ ప్రొటెక్షన్ పెట్టుకోవడము, లేదా సిస్టమ్కి కవర్ వేసుకోవడము, టీవీని కాస్త దూరం నుంచి చూడడం, సెల్లును చూడడం కొంచెం తగ్గించుకోవడం, చదువుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు పావు గంట కళ్ళు ఆర్పుతూ ఉండడం, గంట 2 గంటల తర్వాత చల్లనీళ్ళు కళ్ళ మీద చల్లుకోవడము, ఇలా చేయాలి.
ఇంకా మీకు ఓపిక ఉంటే గిన మీరు నైట్ టైం పడుకునే ముందు మీ అరికాలలో కాస్త స్వచ్ఛమైన ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను లేదా ఆముదమునైనా మీరు రుద్దుకోవడం వల్ల కంటికి చలువ చేస్తుంది. కంటిలో ఉన్నటువంటి సెల్స్ అండ్ కంటిలో ఉన్నటువంటి నరాలు యాక్టివ్ అవుతాయి. వీటి వల్ల మన యొక్క కంటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, వచ్చిన మసకల్ని తగ్గించుకోవచ్చు, తగ్గిన మసకల్ని మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, వీటిని మీరు యూజ్ చేసుకొని మీ కంటిని కాపాడుకుంటారు, మీ కంటి మసకలను తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఉన్నటువంటి విషయాలే చెప్తాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.